రైట్. ఇక అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నా తెర వెనుక మాత్రం అసాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. యుద్ధం ముగింపుకు దగ్గర పడుతుందని అమెరికా ఇరాన్ వర్గాలు చెబుతున్న వేళ ప్రపంచ దృష్టి ఇప్పుడు ఒక వ్యక్తిపై నిలిచింది. అదే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు, అసలు శాంతి ఒప్పందం ఆలస్యానికి గల కారణాలేంటి, ఎందుకు ఇప్పటికీ ప్రజల్లో ఆయనకు రావడం లేదు? అమెరికా నిఘా వర్గాలు చెప్తున్నట్టుగా ఆయన నిజంగానే రహస్య బంకర్లో దాక్కున్నారా, కేవలం దూతల ద్వారానే సందేశాలు పంపిస్తున్నారా? ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు అజ్ఞాతంలో ఉన్న ఇరాన్ అత్యున్నత నేత. అసలు తెర వెనుక ఏం జరుగుతోందో లెట్స్ వాచ్. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ప్రారంభమైన యుద్ధం పశ్చిమాసియాను కుదిపేసింది. ఆ దాడుల మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించడం ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఇరాన్పై ప్రభావం చూపిన అలీ ఖమేనీ మరణంతో అక్కడి అధికార వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆయన కుమారుడు ముజ్తఫా ఖమేనీని అత్యున్నత మత రాజకీయ నాయకుడిగా ఎంపిక చేశారు. కానీ అధికారం చేపట్టినప్పటి నుంచి ముజ్తఫా ప్రజల్లోకి రాలేదు. ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించలేదు. ఒక్క అధికారిక ప్రసంగం కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఇప్పుడు శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనూ ఆయన ఉనికి ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఖమేనీ ఎక్కడ ఉన్నారు, ఖమేనీ పేరుతో వస్తున్న ప్రకటనలు ఎవరిస్తున్నారు అనే అంశాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అమెరికా నిఘా వర్గాల ప్రకారం ముజ్తఫా ప్రస్తుతం రహస్య ప్రాంతంలో దాక్కున్నాడట. ఆయన చుట్టూ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఫోన్, డిజిటల్ కమ్యూనికేషన్ వంటి వాటిని పూర్తిగా దూరం పెట్టి కేవలం నమ్మకమైన దూతల ద్వారా మాత్రమే సమాచారాన్ని పంపిస్తున్నాడని చెప్తున్నారు. అంటే ఒక సందేశం ఆయనకు చేరటానికి గంటలు, కొన్ని సందర్భాల్లో రోజులు కూడా పడుతుందట. ఇదే ఇప్పుడు అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు పెద్ద అడ్డంకిగా మారిందని తెలుస్తోంది. వాషింగ్టన్ నుంచి పంపుతున్న ప్రతిపాదనలు, ఒప్పంద ముసాయిదాలు, కీలక నిర్ణయాలకు సంబంధించిన వివరాలు అన్నీ ముందుగా మధ్యవర్తుల చేతుల్లోకి వెళుతున్నాయి. అక్కడి నుంచి మరికొంతమంది ద్వారా ముజ్తఫా వద్దకు చేరుతున్నాయట. తిరిగి ఆయన స్పందన కూడా అదే మార్గంలో వస్తుండటంతో చర్చల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అమెరికా అధికారులు అంటున్నారు. కొన్ని అమెరికా మీడియా సంస్థలైతే ఇరాన్ నాయకత్వం ఇప్పుడు పరస్పరం మాట్లాడుకోవటానికే ఇబ్బంది పడుతోందని పేర్కొన్నాయి. ఇరాన్ ఉన్నతాధికారులకే ముజ్తఫా ఖచ్చితమైన లొకేషన్ తెలియదన్న వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అత్యంత కీలక నేతలు కూడా నేరుగా ఆయన్ను సంప్రదించలేకపోతున్నారట. భద్రతా కారణాల వల్లే ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఇరాన్కు చెందిన పలువురు కీలక కమాండర్లు, శాస్త్రవేత్తలు, రాజకీయ నేతలపై ఖచ్చితమైన దాడులు జరిగాయి. దీనికి అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థల సామర్థ్యమే కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకే ఇప్పుడు ముజ్తఫా విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. మరోవైపు ముజ్తఫా ఆరోగ్య పరిస్థితిపైన అనుమానాలు కొనసాగుతున్నాయి. యుద్ధ సమయంలో జరిగిన దాడుల్లో ఆయన గాయపడ్డారన్న కథనాలు అప్పట్లో వచ్చాయి. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆయన తీవ్రంగా గాయపడ్డారని పేర్కొనగా, ఇరాన్ మాత్రం వాటిని పూర్తిగా ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. కానీ ఆ తర్వాత కూడా ముజ్తఫా ఎక్కడా కనిపించకపోవటం కొత్త ప్రశ్నలకు దారితీస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి. గల్ఫ్ దేశాల నేతలతో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో కూడా మాట్లాడిన ట్రంప్ ఇరాన్తో శాంతి ఒప్పందం దాదాపు పూర్తయిందని సంకేతాలిచ్చారు. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవటంపై కూడా రెండు పక్షాలు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ మార్గం మళ్లీ సాధారణ స్థితికి వస్తే అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం పడే అవకాశముంది. పాకిస్తాన్ ఈ చర్చల్లో మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో మరో విడత చర్చలకు ఆతిథ్యం ఇవ్వటానికి కూడా ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందన్న సమాచారం వస్తోంది. అయితే ఒప్పందం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అమెరికా కూడా తొందరపడొద్దని తన ప్రతినిధులకు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇజ్రాయెల్ మాత్రం తన వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్లో ఎవరు సుప్రీం లీడర్గా ఉన్నా తమకు ముప్పుగా భావిస్తే టార్గెట్ చేస్తామనే హెచ్చరికలను పరోక్షంగా కొనసాగిస్తోంది. ఈ పరిస్థితిలోనే ముస్తఫా ఖమేనీ భూగర్భ బంకర్లోనే ఉన్నాడంటున్న కథనాలు వెలుగులోకి రావడం గమనార్హం. యుద్ధం ఆగిపోయినా అనుమానాలు మాత్రం ఇంకా ఆగలేదు. ఇరాన్ అంతర్గత వ్యవస్థ ఎంత స్థిరంగా ఉన్నా ముస్తఫా నిజంగా అధికారాన్ని పూర్తిగా చేపట్టాడా, లేక భద్రతా భయాలతో వ్యవస్థ మొత్తం రహస్యంగా నడుస్తోందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు శాంతి ఒప్పందం ఆశలు, మరోవైపు అజ్ఞాతంలో ఉన్న సుప్రీం లీడర్, ఈ రెండిటి మధ్యే ప్రస్తుతం పశ్చిమాసియా రాజకీయాలు తిరుగుతున్నాయి.